హాయ్ ఫ్రెండ్స్. మా ఊర్లో ఉన్న హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న పూర్ణిమతో నేను చేయించుకున్న అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా నేను కూడా తనకు చేసిన అనేక సేవా కార్యక్రమాల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా నా పేరు వంశీ. మా అమ్మానాన్నలు చిన్నతనంలోనే కాలం చేయటంతో నాకు అన్నీ మా మామయ్యే అయ్యి ఇప్పటి వరకు పెంచుకొచ్చాడు. ఇంక మేము ఉండేది మారుమూల ప్రాంతాన ఉండే ఒక చిన్న పల్లెటూరు. అభివృద్ధి అనే పదం కూడా తెలియని ఆ పల్లెటూరులో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది. దాంతో ఎక్కువగా వ్యవసాయంనే నమ్ముకున్న మా ఊరిలో ఎవరికైనా పొలాల గట్టు మీద ఏ పామో కానీ తేలో కానీ కుట్టినా కూడా, లేదు అంటే ఎవరైనా అనారోగ్యం పాలైనా కూడా హాస్పిటల్కే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా మావయ్యకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపిద్దామని మా మావయ్యని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాను. అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మొదటిసారిగా హాస్పిటల్ వార్డెన్లో చూశాను నా పూర్ణిమని. ఇంకా పూర్ణిమ వచ్చేసి ఆ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా అయితే పని చేస్తూ ఉంది. బహుశా మొదటిసారిగా తనని చూసి చూడటంతోనే పూర్ణిమతో ప్రేమలో అయితే పడిపోయాను నేను. బహుశా తాను ఈ మధ్యనే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని కొత్తగా స్టాఫ్ నర్సుగా అయితే జాయిన్ అయినట్టుగా ఉంది. అందుకే తాను చూస్తున్న ప్రతి పేషెంట్ దగ్గర కూడా కొద్దిగా కంగారు పడుతూ భయపడుతూ ఉండటం వలన తన డ్రెస్సు మొత్తం పూర్తిగా తన చెమటతో అయితే తడిసిపోయి ఉండటాన్ని నేను గమనించాను. అయితే నేను తనని అలా చూస్తున్నానే కానీ నాలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. వెంటనే నేను కావాలనే తన దగ్గరకు వెళ్ళి డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు మేడం అని అడిగి మరలా వెనక్కి అయితే వచ్చేశాను. తనని చూసినప్పటి నుండి దాన్ని ఒక్కసారైనా సరే కసితీరా అనుభవించాలనే కోరిక మాత్రం నాకు అలానే ఉండిపోయింది. ఇంకా అలా కాలం సాఫీగా సాగిపోతూ ఉండగా ఈలోగా మా ఊర్లో పెద్ద జాతర పండుగ జరిగే సమయం రానే వచ్చింది. అయితే ఆ రోజు మాత్రం మా ఊర్లో ఆ జాతర కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ జాతర హడావిడిలో నిమగ్నమై ఉండగా ఈలోగా జాతర చూడటానికి అక్కడికి వచ్చిన పూర్ణిమని మా ఊర్లో ఉండే కొంతమంది ఆకతాయి అల్లరి వెధవలు ఆట పట్టిస్తూ వేళాకోళం చేస్తూ ఉండగా వెంటనే అక్కడికి వెళ్ళిన నేను మా మావయ్య వాళ్ళ తాట తీసి జాతర జరిగేంత వరకు పూర్ణిమకి రక్షణగా ఉంటూ క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర అయితే తనని దిగబెట్టాం. ఆ సంఘటన ద్వారా పూర్ణిమకి నాకు మధ్య మంచి స్నేహబంధం అయితే ఏర్పడింది. ఆ స్నేహబంధంతోనే అప్పుడప్పుడు మా మామయ్య నేను తయారు చేసుకునే కూరలను తన కోసమని నేను పూర్ణిమ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తూ ఉండేవాడిని. అలాగే తను కూడా మా కోసం వాళ్ళు తయారు చేసుకున్న కూరలను పంపిస్తూ ఉండేది. అలా ఒకరోజు నేను తనకు కర్రీ ఇవ్వటానికని వాళ్ళ ఇంటికి వెళ్ళగా తాను ఒక్కరితే
ఇంట్లో అయితే కూర్చొని ఉంది. దాంతో నేను మీ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించగా, మా వాళ్ళందరూ మా బంధువులలో ఒక శుభకార్యం ఉందని అక్కడికి వెళ్లారని, తిరిగి రావటానికి 2 రోజుల సమయం పడుతుందని నాకు మా డాక్టర్ గారు సెలవు ఇవ్వకపోవటం వలన నాకు వెళ్ళటానికి కుదరలేదు అంటూ సమాధానాన్ని అయితే ఇచ్చింది. అయితే ఆ మాటలను విన్న నేను ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి దీనితో ఆ చిలిపి పనిని కానివ్వటానికి ఇదే సరైన సమయం అని భావించి ఎలాగైనా సరే ఈరోజు దీనితో నా ముచ్చట మొత్తాన్ని తీర్చుకోవాలి అనుకుని, పూర్ణిమ, నిన్ను ఒక విషయం అడుగుతాను, మరి నువ్వు ఏమీ అనుకోవు కదా అని చాలా అమాయకంగా అయితే అడిగాను. నా మాటలు విన్న పూర్ణిమ, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి వంశీ, ఏం పర్వాలేదు చెప్పు అనేసరికి వెంటనే నేను, నాకు నువ్వంటే చాలా ఇష్టం పూర్ణిమ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఏదైతే అదయ్యింది అని ధైర్యం చేసి అయితే నా మనసులో ఉన్న మాటను తనకి చెప్పేశాను. దాంతో నా మాటలను విన్న పూర్ణిమ, ఛీ నీచుడా, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదురా, నీ మనసులో ఇంత దుర్బుద్ధి దాగి ఉందని నాకు ఇప్పటి వరకు తెలియనే తెలియదు. మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, నేను ఒక్కరిదాన్నే ఉన్నాను కాబట్టి దీన్ని ప్రేమ పేరుతో ఎలాగైనా సరే వంచించి లొంగ తీసుకోవాలి అని కలలను గాని కంటున్నావా మూర్ఖుడా, అది ఈ జన్మలో జరగదురా అంటూ నన్ను విపరీతమైన పరుష పదజాలంతో తీవ్రంగా అయితే దూషించసాగింది. అయితే ఆ మాటలను విన్న నాకు కూడా చాలా బాధ, ఆక్రోశం కలిగి, ఆ పైన నాకు వచ్చిన విపరీతమైన కోపంతో ఒక్కసారిగా, నువ్వు ఏమైనా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ పెద్ద అందగత్తెవి అని అనుకుంటున్నావేంటే? ఈరోజు జాతరలో నేను మా మావయ్య కలిసి నిన్ను కాపాడకపోతే ఆ రోజే నీ బతుకు ఏమయ్యేదో ఆలోచించుకోవే. అంతేకాకుండా ఏం కూసావే, ప్రేమ పేరుతో నిన్ను వంచాలనుకుంటున్నానా? నీలాంటి దానికి నిజాయితీగా ప్రేమించే మాలాంటి వాళ్ళు ఎందుకు కనబడతారే? మీకు కావలసిన ప్రమోషన్ల కోసం మీ పైన పనిచేసే డాక్టర్ల సంకనాకుతూ వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారే మీలాంటి వాళ్ళు అంటూ నేను కూడా పూర్ణిమని చాలా తీవ్రంగా అయితే దూషించసాగాను. అలా నా నోటి వెంట వచ్చిన అటువంటి మాటలను విన్న పూర్ణిమ, ఛీ దుర్మార్గుడా, తక్షణమే మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరా నీచుడా అని నన్ను మెడపట్టుకుని బయటకు గెంటేస్తూ ఉండగా ఎంతగానో కోపం వచ్చిన నాకు, నీకు ఇలా మర్యాదగా చెబితే మాట వినవే, నువ్వు అర్జెంటుగా పద గదిలోకి అని తనని బలవంతంగా అయితే గదిలోకి నెట్టుతూ, నీకు తగిన శాస్తి చేస్తే గాని నీ తిక్క కుదరదే అంటూ తనని గట్టిగా నా 2 చేతులతో పట్టుకుని తనని పక్కనే ఉన్న వాళ్ళ బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళి, తాను వద్దు వద్దు అని ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నా కూడా నాకు తనపై ఉన్న పిచ్చి ప్రేమ కారణంగా తన వస్త్రాలన్నిటినీ ఒక్కొక్కటిగా పూర్తిగా ఒలిచేస్తూ తన ఒంటిపైన నూలుపోగనేదే లేకుండా చేసి తనపై విపరీతంగా నా ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ 1 గంటన్నర పాటు తనతో నేను కర్రాబిల్లాట ఆడసాగాను. అలా నేను ఆడిన నా ఆట తీరు దెబ్బకి పట్టుకున్న
ఆ దెయ్యం కాస్త వదిలి కుయ్యో మొర్రో అంటూ ఆర్తనాదాలను పెట్టడం మొదలుపెట్టింది పూర్ణిమ. అలా నా ప్రేమని మొదట్లో ససేమిరా ఒప్పుకోనంటే ఒప్పుకోను అని బెట్టి చేసిన పూర్ణిమకి నేను తనని ఎంతగా ఆరాధిస్తున్నానో, ఎంతలా ప్రేమిస్తున్నానో ఆ రోజు రాత్రంతా నేను తనకి అర్థమయ్యేలా అయితే చేయసాగాను. కానీ నా ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోవాలని పూర్ణిమ మాత్రం ఆ మరుసటి రోజు నుంచి ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా ఆ ఊర్లో నాకు కనబడలేదు. దాంతో నేను తనపై విపరీతంగా చూపించిన ప్రేమ, అదేవిధంగా నేను తనతో ప్రవర్తించిన తీరు తనకి నచ్చకపోవటం వలనే ఆ ఊరిని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోయి ఉంటుందేమో అని చాలాసార్లు నాలో నేనే బాధపడుతూ కుమిలిపోసాగాను. ఇట్లు మీ వంశీ. ఓకేనండి. ఈ రోజుకైతే ఇదేనండి మా స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.